హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, నాని నుంచి ఇప్పుడే మనం హిట్ 3 అయితే చూసాం. నెక్స్ట్ బిగిన్ అవబోతున్న హ్యూజ్ ప్రాజెక్ట్ ది పారడైజ్. ఈ ఫిలిం నుంచి షూటింగ్ వర్క్ బిగిన్ చేస్తున్నారు. మూవీకి డైరెక్టర్ శ్రీకాంత్ ఓడెలా. అదే ఫ్రెండ్స్, దసరా మూవీ తీసిన డైరెక్టర్ వీళ్ళ సెకండ్ కాంబో. ఆల్రెడీ మనకి ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ అయితే వచ్చింది. నాని లుక్ అయితే చూసాము. సో దసరాలో ఎలాంటి యూనిక్ లుక్ లో చూపించారు, ఇందులో కూడా ఇంకా డబుల్ యూనిక్ లుక్ లో మనకి చూపించబోతున్నారు. ఇది 80s కి సంబంధించి స్టోరీ అయితే ఉంటుందంటున్నారు. అంటే ఫ్రెండ్స్, ఈ ఫిలిం నుంచి షూటింగ్ బిగిన్ చేస్తున్నారు. May 18th కి ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. హైదరాబాద్లో స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ ఫైట్ సీక్వెన్స్ అయితే షూట్ అయితే చేస్తున్నారంట. అంటే ఫిలిం థియేటర్స్లో వచ్చేసి నెక్స్ట్ ఇయర్ March 26th కి కన్ఫర్మ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫిలిం నుంచి షూటింగ్ బిగిన్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా నాని నుంచి న్యూ ప్రాజెక్ట్ మనం వచ్చేసి March 26th కి చూస్తాము. నెక్స్ట్ నెంబర్ 2, హరిహర వీరమల్లు. ఈ ఫిలిం నుంచి ఫైనల్గా టోటల్ షూటింగ్ వర్క్ అనేది ఫినిష్ చేసుకున్నారు. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 2019 ఇయర్ సెకండ్ హాఫ్లో అనుకున్నారు. తర్వాత 2020 ఇయర్ ఫస్ట్ హాఫ్లో టెస్ట్ షూట్ అనేది జరిగింది. ఇంకా సెకండ్ హాఫ్లో వచ్చేసి షూటింగ్ వర్క్ అనేది బిగిన్ చేశారు. ఇప్పుడు ఫైనల్గా 5 years తర్వాత ఇప్పుడు టోటల్ మూవీ షూటింగ్ అనేది ఈ ఫిలిం నుంచి ఫినిష్ చేసుకున్నారు. సో ఇక్కడ 2 partsకి సంబంధించి ఒకేసారి షూటింగ్ ఫినిష్ చేసుకున్నారా, లేకుంటే ఇంకా ఫస్ట్ పార్ట్కి సంబంధించి ఫినిష్ చేశారా, అది ఐడియా లేదు. తెలుసు కదా, దీన్ని కూడా 2 partsగా తీసుకుని వస్తున్నట్టు. అయితే ఇప్పుడు షూటింగ్ అయితే అయిపోయింది. మనకి త్వరలోనే ఈ ఫిలిం నుంచి బిగ్ ప్రమోషన్స్ రాబోతున్నాయి. అదే ఫ్రెండ్స్, అఫీషియల్ ట్రైలర్ అండ్ సాంగ్స్. సో ఈ ప్రమోషన్స్ అనేవి వస్తున్నాయి, వెయిట్ చేయండి. దీనికి సంబంధించి డేట్ కన్ఫర్మేషన్స్ వెరీ సూన్ అండ్ రిలీజ్ డేట్ కూడా మనకి త్వరలోనే రివీల్ చేస్తున్నారు. సో ఈ మంత్ ఎండ్ లేకుంటే నెక్స్ట్ మంత్లో ఈ ఫిలిం మనం థియేటర్స్లో చూస్తామన్నమాట. నెంబర్ 3, నేసిపయ్య. ఈ ఫిలింలో ఆయితీ శంకర్ అండ్ ఆకాష్ మురళి లీడ్లో యాక్ట్ చేశారు. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ డ్రామా ఫిలిం. సో మనకి ఈ ఫిలిం తెలుగులో కూడా వచ్చింది, ప్రేమిస్తా టైటిల్తో. సో జనవరి మంత్లో థియేటర్స్లో వచ్చిన ఈ ఫిలిం ఇప్పుడు OTT ప్లాట్ఫామ్లో కొంచెం లేట్ అయితే అయింది. సో ఫైనల్గా డేట్ ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. May 16th నుంచి సనెక్స్ట్ ప్లాట్ఫామ్లో ఈ ఫిలిం అప్లోడ్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ తమిళ వర్షన్ ఒకటే కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో తెలుగు టైటిల్ వచ్చేసి ప్రేమిస్తా. దాని నుంచి కూడా మనకి థియేట్రికల్గా రిలీజ్ అయితే అయింది. ఇప్పుడు OTT స్ట్రీమింగ్ కూడా దాన్ని కూడా త్వరలో తీసుకొని రావచ్చు. ప్రెసెంట్ ఇప్పుడు తమిళ వర్షన్ ఒకటే సనెక్స్ట్ వారు కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. నెంబర్ 4, కుబేరా. ఈ ఫిలిం థియేటర్స్లో రావడానికి ఇంకా 45 days ఉన్నట్టు ఒక న్యూ పోస్టర్ రివీల్ చేశారు. సో అందులో మీరు ధనుష్ అండ్ రష్మిక మందన లుక్ అయితే చూడవచ్చు. ఈ ఫిలిం మనకి థియేటర్స్లో June 20కి రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి మార్పు అయితే లేదు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం మనకి శేఖర్ కమలా గారి డైరెక్షన్లో వస్తుంది. శేఖర్ కమలా తీసిన లాస్ట్ మూవీ ఏంటో కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ నెంబర్ 5, ఎకో వ్యాలీ. ఇది డైరెక్ట్గా OTT ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్న ఫిలిం, Apple TV+ ఒరిజినల్. ఇందులో సిడ్నీ స్వినీ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేసింది. మూవీ నుంచి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి బాగుంది. ఇదొక డార్క్ థ్రిల్లర్ క్రైమ్ మిస్టరీ మూవీగా ఉండబోతున్నట్టుంది. సో ఈ ఫిలిం ప్రీమియర్ June 13కి కన్ఫర్మ్ చేశారు. Apple TV+లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెంబర్ 6, ది ఓల్డ్ గాడ్ 2. ఈ ఫిలిం నుంచి ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ వచ్చేసి ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా మన ముందుకైతే తీసుకొని వచ్చారు. సో అద్దరిపోయింది. ట్రైలర్ వచ్చేసి ఈ సమ్మర్లో బ్లాక్ బస్టర్ ఇమ్మోర్టల్ ఫిలిం మన ముందుకైతే రాబోతుంది. సో ఓల్డ్ గాడ్ 1 కానీ చూసుంటే మీకు తెలిసే ఉంటుంది ఈ ఫిలిం అవుట్పుట్ కంటెంట్ అనేది ఎలా ఉంటుందో. ఒకవేళ చూడకపోతే నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేసేయండి. ఈ ఓల్డ్ గాడ్ 2 అనేది మన ముందుకు తీసుకొని వస్తున్నారు July 2కి వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 7, స్నో వైట్. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాంటసీ అడ్వెంచర్ మ్యూజికల్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. ఇందులో గాల్ గాడాట్ అండ్ రాచెల్ జెగ్లర్ యాక్ట్ అయితే చేసింది. ఈ రాచెల్ జెగ్లర్ని మీరు వచ్చేసి షాజామ్లో కానీ అండ్ హంగర్ గేమ్స్ 5లో కానీ చూసుంటారు. అంటే ఈ ఫిలింకి డైరెక్టర్ వచ్చేసి మార్క్ వెబ్. అదే ఫ్రెండ్స్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ సిరీస్ తీసిన డైరెక్టర్ నుంచి ఈ ఫిలిం అయితే మన ముందుకు వచ్చింది. రీసెంట్గానే March మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇప్పుడు OTT ప్రీమియర్ డిజిటల్ రిలీజ్ May 13కి వచ్చేసి రెంట్ మోడల్లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 8, యాక్టర్ సుహాస్ నుంచి ఫస్ట్ తమిళ్ డెబ్యూట్ ఫిలిం మందాడి. ఈ ఫిలింలో వచ్చేసి సుహాస్ అండ్ సూరి మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. సో మూవీ నుంచి వచ్చిన ఆ లుక్స్ అయితే మీరు చూడవచ్చు. అంటే ఫిలింకి ప్రొడ్యూసర్ వచ్చేసి వెట్రి మారన్ ప్రొడక్షన్ బ్యానర్ వాంచి ఈ ఫిలిం అయితే వస్తుంది. సో మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామాగా తీసుకుని వస్తున్నారు. త్వరలోనే ఈ ఫిలిం థియేటర్స్లో తమిళ్ అండ్ తెలుగు వర్షన్లో రిలీజ్ ప్లానింగ్లు అయితే ఉన్నట్టుంది. నెంబర్ 9, భాగ్యశ్రీ బోర్స్
తన బర్త్డే స్పెషల్గా అప్కమింగ్ మూవీస్కి సంబంధించి లుక్స్ అనేవి రివీల్ చేశారు. అందులో ఫస్ట్ వన్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఫిలిం, సెకండ్ వన్ దుల్కర్ సల్మాన్ కాంతా ఫిలిం, ఇంకా థర్డ్ వన్ రామ్ పోతినేని 22nd ఫిలిం. ఈ రామ్ పోతినేని 22nd ఫిలిం సంబంధించి ఇంకా టైటిల్ కన్ఫర్మ్ అయితే కాలేదు. నెక్స్ట్ నెంబర్ 10 డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో నితిన్ యాక్ట్ చేసిన అప్కమింగ్ ఫిలిం తమ్ముడు. ఈ ఫిలిం నుంచి రిలీజ్ డేట్ పోస్టర్ అప్డేట్ రివీల్ చేశారు. జూలై 4th మనకి ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ఉంటుంది. సో నితిన్ నుంచి మనం ప్రీవియస్గా చూసిన మూవీస్ అన్నీ బ్యాక్ టు బ్యాక్ దెబ్బ అయితే పడుతూనే ఉన్నాయి. ఈ డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారైనా నితిన్ గారిని కాపాడుతారా లేదా అనేది చూడాలి. మనకి జూలై 4th అంటే ఇంకా 2 months ఈ ఫిలిం థియేటర్స్లో రావడానికి ఉండేదన్నమాట. ఇందులో ఫీమేల్ లీడ్లో వచ్చేసి సప్తమి గౌడ అండ్ వర్ష బొల్లమ్మ యాక్ట్ అయితే చేస్తున్నారు. నెంబర్ 11 ఎన్టీఆర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబో ఫిలిం. ఈ ఫిలిం నుంచి రీసెంట్ గా ఎన్టీఆర్ గారి పోర్షన్ షూట్ అనేది బిగిన్ అయితే అయింది కదా. సో ఫస్ట్ షెడ్యూల్ మూవీ నుంచి ఫినిష్ అయిపోయినట్టు టీమ్ అప్డేట్ అయితే ఇచ్చారు. నెంబర్ 12 బూల్ చుక్ మాఫ్. ఇందులో రాజ్ కుమార్ రావు అండ్ వామికా గాబీ మెయిన్ లీడ్ గా యాక్ట్ అయితే చేశారు. మూవీ వచ్చేసి కామెడీ అండ్ రొమాంటిక్ డ్రామాగా ఉంటుంది. మీరు హాలీవుడ్ నుంచి వచ్చిన హ్యాపీ డెత్ డే ఫిలిం అనేది చూస్తున్నారా? సో చూసుంటే దాని జోన్రా ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది కదా. ఒక టైమ్ లూప్ ఫిలిం, సేమ్ ఈ ఫిలిం కూడా అలానే ఉండబోతుంది. మీకు ట్రైలర్ చూసుంటే అర్థమైతే అయి ఉంటుంది. అయితే ఈ ఫిలిం వచ్చేసి టుడే థియేటర్స్లో అయితే రిలీజ్ కావాల్సింది. థియేటర్స్ రిలీజ్ కావడానికి బుకింగ్స్ ఓపెన్ అయ్యి అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. అయితే ఎస్టర్డే వచ్చేసి సడన్గా ఒక అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ కావట్లేదు, డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కి ఈ ఫిలిం అనేది ఇచ్చేసాం, రిలీజ్ చేస్తున్నారు, మీరు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ అయితే చూసేయండి అని చెప్పేసి. అయితే ఈ అమెజాన్ ప్రైమ్ వారు ఇలా ఎందుకు చేశారు? అమెజాన్ ప్రైమ్ వీడియోలో డైరెక్ట్గా ఓటీటీ స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. అదే మే 16th వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ డైరెక్ట్గా ఓటీటీ స్ట్రీమింగ్ అయితే ఉండబోతుంది. సో ఈ ఫిల్మ్ వచ్చేసి మెడాక్స్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ అయితే చేశారు. మరి ఇలా ఎందుకు న్యూ ప్లానింగ్ చేశారో అర్థం కావట్లేదు. యాక్చువల్గా మూవీ అనేది బ్యాడ్గా వచ్చిందా, లేకుంటే ఎందుకులే డైరెక్ట్గానే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేసేద్దాం, బిగ్ ఆఫర్ ఏమైనా ప్రైమ్ వారు ఇచ్చారా? సో ఏదో సంథింగ్ అయితే జరిగింది. థియేటర్స్ని స్కిప్ అయ్యి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కి లాస్ట్ మినిట్లో ఇచ్చేశారు. మే 16th రిలీజ్ ఉంటుంది. నెంబర్ 13 రామ్ పోతినేని 22nd ఫిలిం. ఈ ఫిలిం నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ రివీల్ చేశారు. మే 15th వచ్చేసి రామ్ పోతినేని బర్త్డే. సో బర్త్డే స్పెషల్గా ఫస్ట్ సింగిల్ ప్లాన్ చేస్తారనుకుంటే ఇక్కడ టైటిల్ గ్లిమ్స్ అనేది ప్లాన్ చేశారు. టైటిల్ గ్లిమ్స్ మే 15th రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 14 ఏ మైన్ క్రాఫ్ట్ మూవీ. రీసెంట్గానే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. మూవీ వచ్చేసి అడ్వెంచర్ కామెడీ డ్రామాగా వచ్చింది. సో ఓటీటీ ప్రీమియర్ మే 13th, అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ ప్లస్. సో దీంట్లో మనకి ఈ ఫిలిం రెంట్ మోడలో మే 13th నుంచి చూడడానికి అందుబాటులో అయితే ఉంటుంది. ఇంకా 4K బ్లూరే అండ్ DVD. సో ఈ డేట్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. జూన్ 24th రిలీజ్ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.